వెల్కమ్ టు ఊరువాడ. ఆదాయ అర్జున శాఖలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు. జీఎస్టీ ఎగవేతలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. క్లెయిమ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తిరుమలకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రేపు ఉదయం 8 గంటలకి శ్రీ వకుళమాత వంటశాలను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు కానుంది. కొత్త సిట్లో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులు, 1 ఎఫ్ఎస్ఐ నుంచి నిపుణులు ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు సీఎం చంద్రబాబు. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు నిజ స్వరూపం సుప్రీంకోర్టుకు తెలిసిందన్నారు. సీఎం వేసిన సిట్ ను కోర్టు రద్దు చేస్తుందని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిందన్నారు. రాజకీయ డ్రామాలు చేయొద్దని హెచ్చరించిందని చెప్పారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదన్నారు. సనాతన ధర్మం అంటే పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు జగన్. శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ భాగమయ్యారని, మన లడ్డూ విశిష్టతని మనమే తగ్గించుకుంటున్నామన్నారు. తప్పు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీనే జరగలేదు, ఇక సిట్తో పనే లేదన్నారు జగన్. లడ్డూపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. తిరుమలలో జగన్ నిబంధనలు పాటించలేదని, ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ పనిచేసిందని అన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటామన్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ అనగానే భయపడుతున్నారని, తప్పు చేయకపోతే ఆయనకు భయం ఎందుకని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. సిట్ దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు అనిత. లడ్డూ కేసు విచారణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఏఆర్ కంపెనీ నెయ్యి సరఫరా చేయలేదన్నారు. నెయ్యి కల్తీపై వాస్తవాలు తేల్చాలని కోర్టుకు వెళ్తామన్నారు. కోట్లాది మంది అనుమానాలకు సమాధానం వస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆ శ్రీవారే కోర్టు ద్వారా ఈ ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ తో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనే అనుమానం ఉంది కాబట్టే సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. కోర్టు ఆర్డర్ రాకముందే జగన్ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాజకీయ కారణాలకి కోర్టు వేదిక కాదనే ధర్మాసనం చెప్పిందన్నారు. స్వతంత్ర సిట్తో నిజాలు వెలుగులోకి వస్తాయనే మాట కూడా జగన్ చెప్పలేదన్నారు. త్వరలోనే సిట్ విచారణ ప్రారంభమవుతుందని చెప్పారు. సనాతన ధర్మం కోసమే వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించనున్నామన్నారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పవన్ ను విమర్శించే స్థాయి భూమనకు లేదని చెప్పారు. తిరుమలలో భూమన ఎన్నో అరాచకాలు చేశారని, తిరుమల కొండను అపవిత్రం చేశారని అన్నారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా న్యాయం గెలుస్తుందన్నారు. కొత్త సీట్లో రాష్ట్రం నుంచి వచ్చే అధికారులు చంద్రబాబు కోసం పనిచేసే అధికారులు కాకుండా చూడాలని తెలిపారు. కల్తీ నెయ్యి అంశంపై సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తుపై నమ్మకం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో పోలీసు అధికారుల తీరు బాధాకరమన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వద్దని చెప్పారన్నారు. రాష్ట్రం నుంచి నిజాయితీపరుడైన అధికారులను స్వతంత్ర సిట్లో తీసుకోవాలన్నారు అమర్నాథ్. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి రోజా. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటకొస్తాయని నమ్ముతున్నామని తెలిపారు రోజా. శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశ వ్యాఖ్యలు మానుకోవాలని విమర్శించారు రోజా. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని, కానీ అందులో కలిసింది వెజిటబుల్ ఆయిల్స్ మాత్రమే అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. నెయ్యి తయారీదారులు పూర్తిగా వెజిటేరియన్లని, జంతువుల కొవ్వు కలిపే ప్రసక్తే లేదని చెప్పారు. లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు మాట్లాడకుండా ఉంటే బాగుండేదన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు చింతామోహన్.
సనాతన ధర్మంపై పవన్ చిత్తశుద్ధిని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. పవన్ వ్యాఖ్యలని సమర్థిస్తున్నామన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడే నైతిక హక్కు భూమనకి లేదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలను బయట పెడతామన్నారు. సనాతన ధర్మంపై నమ్మకం ఉంటే జగన్తో దీక్ష చేయించాలన్నారు భానుప్రకాష్ రెడ్డి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. కమిటీ విచారణలో నిజాలు నిగ్గు తెలుస్తాయన్నారు. కల్తీ జరిగిందని టీటీడీ ఈవో చెప్పారని, కమిటీ రిపోర్ట్ రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. రాజకీయాలు చాలా కాస్ట్లీ అయ్యాయన్నారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రస్తుతం రాజకీయాల్లో టికెట్ రాని వారే హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే కనీసం 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఈ విషయంలో తాను అదృష్టవంతునన్నారు. తన మిగతా జీవితం పుస్తకాలు రాస్తూ పిల్లలతో గడుపుతూ తృప్తిగా జీవిస్తానన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఈ నెల 24 వరకు సజ్జలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్ కి షరతులతో కూడిన బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది. తిరుమల శ్రీవారి సేవకులతో భేటీ అయ్యారు టీటీడీ ఈవో. బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, భక్తులకు శ్రద్ధగా సేవలు అందించాలని చెప్పారు. శ్రీవారి సేవకులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు సేవ చేయడం శ్రీవారి సేవకులకు గొప్ప అవకాశమన్నారు. సీఎం రేవంత్ రైతులను మోసం చేశారన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రైతులున్న చోట మాత్రమే కాంగ్రెస్ గెలిచిందన్నారు. చందుపట్ల పీఏసీఎస్ పై కమిటీ వేయాలని తెలిపారు. 9 నెలలుగా కాంగ్రెస్ క్యాములు బయటపెట్టామని తెలిపారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశామని ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండీ కేవీ సుబ్బయ్య, డైరెక్టర్ సోమలింగం గౌడ్ అనంతరం వారిని అభినందించారు సీఎం. రైతులకి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు మంత్రి తుమ్మల. 10 నెలల్లో 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. 22 లక్షల మంది రైతులకి రుణాలు మాఫీ చేశామని, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 చొప్పున ఇస్తున్నామని తెలిపారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు తుమ్మల. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో జరిగిన రైతు మహాధర్నాకు హాజరయ్యారు. జూటా మాటలు కట్టుపెట్టి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పారు. రుణమాఫీ చేయకపోతే రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తామని, రేవంత్ మెడలు వంచైనా 2 లక్షల రుణమాఫీ చేయిస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేతలు. రేవంత్ వెనకాల ఉండి మంత్రులతో అవాకులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కొండ సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్ కి ఏం సంబంధమని ప్రశ్నించారు ఆయన. మూసీ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల స్కామ్ కు సీఎం రేవంత్ తెరలేపారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 16,000 కోట్లతో మూసీ ప్రక్షాళన పనులు చేపట్టామని చెప్పారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే విమర్శించిన సీఎం రేవంత్ 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు పనులు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. తన ఫామ్ హౌస్ లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలని ఖండిస్తున్నానన్నారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ ల నిబంధనల ప్రకారమే ఉన్నాయని తెలిపారు. అది అక్రమ నిర్మాణమని కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధారాలతో వస్తే అందరం కలిసే కూల్చుదామన్నారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో తమ ఫామ్ హౌస్లు లేవని, 111 జీవో సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తనకు అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు పట్నం మహేందర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా బోధ్లోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ముందుగా రైతులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ లో ఎన్ని చెరువులున్నాయి, మరెన్ని ఆక్రమణలకు గురయ్యాయో చెప్పాలన్నారు. నల్ల చెరువు, సున్నం చెరువులను బీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించారనే విషయం అవాస్తవమన్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు లేఖ రాశారు. అధికారులను తన ఫామ్ హౌస్ కు పంపించాలని కోరారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణం ఉన్నట్లు మార్క్ చేస్తే తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని అన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దు, చట్టాన్ని తన పని తాను చేసుకుపోవాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. మత్తడి ధ్వంసం కేసులో అసలైన దోషులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నాయకులని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపై చేయి చేసుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ కి కంటికి గాయం కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామనే హామీని నెరవేర్చాలంటూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు సిపిఎం పార్టీ నేతలు. ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేధా హోమం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులు సంరక్షిస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి. ఆస్తులు సంరక్షిస్తుంటే చూడలేక గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకి జ్ఞానోదయం కలగాలని మేధా హోమం నిర్వహించామని తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. బీట్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రైతులు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 15,000 రైతు భరోసా కల్పించాలని, వరి క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ భైంసా ఏఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు హిందూ ధర్మ రక్షణ సమితి. ఏఎస్పీ అవినాష్ కుమార్ తో పలువురు బాధితులు వాగ్వాదం పెట్టుకున్నారు. హత్యయత్నం కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. వారంతా అక్రమ కేసులతో తమ కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కాలనీలను పరిశీలించారు ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ అజిత్ జైన్. తమకు పరిహారం, ఇళ్ల నిర్మాణంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేదంటూ సీఈఓ ముందు ఆందోళన వ్యక్తం చేశారు నిర్వాసితులు. పోలవరం నిర్వాసితులు అధైర్యపడొద్దంటూ సీఈఓ అజిత్ జైన్ భరోసా ఇచ్చారు. వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ని సర్వీస్ నుంచి తొలగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ లో కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ప్రభు వినయ్ 3 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, సరూర్ నగర్, బడంగ్పేటలో వర్షం దంచికొట్టింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వివిధ గ్రామాల నుండి అమ్ముకోవడానికి వచ్చిన వేరుశనగ పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన కొనసాగుతోంది. శంకర్ నగర్ లో మార్క్ చేసినటువంటి ఇళ్లను కూలగొడుతున్నారు అధికారులు. ఇప్పటికే ఇక్కడికి నిర్వాసితులకి చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం కేటాయించడంతో వారంతా కొత్త ఇళ్లకి షిఫ్ట్ అవుతున్నారు. దీంతో కూల్చివేతలు నిరాటకంగా కొనసాగుతున్నాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా గుట్టురట్టయింది. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి భూములు కబ్జా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఏకంగా బతికున్న వారినే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి అడ్డంగా భూములు కొల్లగొడుతున్నారు. డబ్బు ఆశ చూపి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కొడుకు మృతి చెందాడు. కొడుకు మరణ వార్త విని హార్ట్అటాక్ తో తల్లి కూడా చనిపోయింది. కొడుకు, తల్లి ఒకేసారి మృతి చెందడంతో బండారు వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. డ్రగ్ రాకెట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యావత్ టార్గెట్ కే డ్రగ్స్ దందా చేస్తుందని, యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతుందని ఆరోపించారు ఆయన. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేశారు. మాదక ద్రవ్య రహిత భారత్ ను నిర్మించేందుకు మోదీ సర్కార్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్న వేళ ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం, ఇందులో కాంగ్రెస్ నేత ప్రమేయం ఉందడం సిగ్గుచేటన్నారు.